వేసవి సెలవుల కారణంగా గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, వెలుపల క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోతున్నాయి. ఈ క్రమంలో రద్దీకి అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసింది టీటీడీ. అయితే నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో సర్వదర్శనం క్యూ లైన్లో ఓ భక్తుడు టీటీడీ యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో నిరసన తెలిపాడు. క్యూ లైన్లలో పాలు, నీళ్లు లేవంటూ హంగామా చేశాడు. వాస్తవానికి దర్శన క్యూ లైన్ల వద్ద ప్రతి 100 అడుగులకు శ్రీవారి సేవకులచే భక్తులకు నిర్విరామంగా మంచినీరు, పాలు, అన్నప్రసాదాలను టీటీడీ పంపిణీ చేస్తోంది. అయితే స్వామివారిని దర్శించుకొని వెలుపలకు వచ్చాక సదరు భక్తుడు బి అచ్చారావు తన తప్పును ఒప్పుకున్నాడు. టీటీడీకి క్షమాపణ చెప్పాడు. తనకు ఆరోగ్యం బాగోలేదని, ఇలా నిరసన చేస్తే త్వరగా దర్శనానికి అనుమతి ఇస్తారనే ఉద్దేశంతోనే టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు నిజం ఒప్పుకున్నాడు. దర్శనానికి ఎంత సమయం పడుతోందో తెలియక ఉద్రేకంతో విచక్షణ కోల్పోయి టీటీడీ పెద్దలను తప్పుపడుతూ నినాదాలు చేసి పొరపాటు చేశానని టీటీడీ చైర్మన్ అధికారులకు క్షమాపణ చెప్పాడు. నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూసానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకున్న ప్రిస్క్రిప్షన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రిస్క్రిప్షన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి చెప్పాను. తర్వాత చూస్తే అందరికీ అందినండి పాలు కానీ, ఫుడ్ కానీ, 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందినండి చెప్పేసి చూశానండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రిస్క్రిప్షన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు 1,00,000 మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి. నేను కూడా రియలైజ్ అయ్యాను. అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాప్కి కూడా గురవుతున్నాను. అలాగే పెద్దయిన పూజ్యులు మా చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని, అలాగే అధికారులు కూడా వారు అహర్నిశలు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో సేవలు చేస్తున్నప్పటికీ నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా క్షమించమని కోరుతున్నాను. అలాగే పూజ్యులైనటువంటి ఈ యొక్క ఆలయ చైర్మన్ గారిని కూడా నేను నా పొరపాటుని ఇటువంటిది ఎప్పుడూ నేను చేయలేదు. ఈ పొరపాటుని మరి వారు మన్నించవలసిందిగా కోరుతాను. ఇక క్యూ లైన్లో భక్తుడి హైడ్రామా దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వ్యక్తి కోసం టీటీడీ విజిలెన్స్ పోలీసు సిబ్బంది గాలింపులు చేపట్టారు. గత కొద్ది రోజులుగా టీటీడీని టార్గెట్ చేసుకుని కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ భావిస్తోంది. తాజాగా భక్తుడి నిరసన వీడియోను తిరుమలలో భక్తులు నానా అవస్థలు పడుతున్నారంటూ ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వేదికలో వీడియో పోస్ట్ చేశారు. ఈ విధంగా భక్తుల్లో ఆందోళన కలిగించే అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరిస్తోంది.